హలో రైల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేను మీరా మరో కొత్త వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చేసానండి. సో రైట్ నో నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను, ప్లాట్ఫామ్ 1 మీద. సో ఈరోజు నేనైతే రాజమండ్రి నుంచి తిరుపతి వరకు అయితే వెళ్తున్నాను. సో నేను ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17210 కాకినాడ టౌన్ ఎస్ఎంబిటి బెంగళూరు మధ్యలో తిరిగే శేషాద్రి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో మన శేష్ బావ జనాలు మెచ్చిన బండి, గోదావరి జిల్లాలో గుండె చెప్పుడు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసిన బండి, స్పీడ్ కూడా అంతంత మాత్రమే. సో సరదాగా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ట్రైన్ యొక్క హిస్టరీ, పర్ఫార్మెన్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ట్రైన్ యొక్క హిస్టరీ గురించి చూస్తే ఈ ట్రైన్ స్టార్ట్ అయింది వచ్చేసి December 24, 2002లో అయితే స్టార్ట్ అయిందండి. సో మనకి స్టార్ట్ అయిన కొత్తలో కాకినాడ నుంచి తిరుపతి మధ్యలో వరకు అయితే తిరిగేది. సో ఏడుకొండల్లో ఒక కొండ పేరైన శేషాద్రి అనే పేరు ఈ బండికి అయితే పెట్టడం జరిగింది. సో తిరుపతి వరకు నడిచేది. దాని తర్వాత 2005లో మనకి బెంగళూరు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే తిరుపతిలో అంతసేపు ఖాళీ రేకు పార్క్ చేసి ఉండడం అంత ఫీజిబుల్ కాదని. అండ్ దట్టు మన గోదావరి జిల్లాల నుంచి అప్పట్లో బెంగళూరుకి అనేది ట్రైన్ అనేది ప్రాపర్ ట్రైన్ అనేది లేదు. సో బెంగళూరు కనెక్టివిటీ తీసుకురావడం కోసం అటు అలాగే తిరుపతి నుంచి కూడా కనెక్టివిటీ బెంగళూరుకి ఇవ్వడం కోసం మన శేషాద్రి ఎక్స్ప్రెస్ని అయితే బెంగళూరు వరకు అయితే పెంచారు 2005లో. అంతకు ముందులో మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ముందల లింక్ ఎక్స్ప్రెస్ కింద అయితే తిరిగేది. సో తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది కదా, కడప విశాఖపట్నం. సో తిరుమల ఎక్స్ప్రెస్ మనకి విశాఖపట్నంలో బయలుదేరి సామలకోట వచ్చాక మన శేషాద్రి ఎక్స్ప్రెస్ లింక్ ఎక్స్ప్రెస్ కదా నడిచేది కదా, ఒక 10 బోగీలేమో కాకినాడ నుంచి బయలుదేరి తిరుమల ఎక్స్ప్రెస్ సామలకోట వచ్చాక ఈ 2 బళ్ళు ఒకే బండి కింద మెర్జ్ చేసి తిరుపతి అయితే పంపించేవారు. దాని తర్వాత మనకి ఈ 2 బళ్ళు గురించి తెలిసిందే, అంటే డిమాండ్గా నడుస్తాయి. 365 days ఫుల్ ఆక్యుపెన్సీ అయితే నడుస్తాయి. సో అదే డిమాండ్ వలన తిరుమల ఎక్స్ప్రెస్ కింద ఫుల్ రేట్ షేర్ అయితే మార్చారు. అండ్ మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే తిరుపతి వరకు పెంచి దాని తర్వాత బెంగళూరు సిటీ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో అదనమాట ఈ ట్రైన్ యొక్క హిస్టరీ. అండ్ ఈ ట్రైన్ యొక్క ఎల్హెచ్బి రన్ వచ్చేసి మనకి January 13 అయితే జరిగిందండి 2026లో. ఆల్రెడీ మనం అయితే ఆ వీడియోని అయితే క్యాప్చర్ చేస్తాం. సో ఈరోజు మన వీడియోలో కూడా ఎల్హెచ్బి జర్నీ అయితే చేస్తున్నాము. సో ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ గురించి చూస్తే ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్, 4 జనరల్, 6 స్లీపర్, 7 థర్డ్ ఏసీ కోచెస్ అండ్ 2 సెకండ్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. అండ్ ట్రైన్ యొక్క పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ గురించి చూస్తే ఈ ట్రైన్ ఒక తీసుకునే సమయం వచ్చేసి కాకినాడ నుంచి బెంగళూరుకి మధ్యలో 960 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ట్రావెల్ టైం వచ్చేసి 19 hours. యావరేజ్ స్పీడ్ కనుక చూస్తే కరెక్ట్గా 50 కిలోమీటర్స్ అయితే ఉందండి. సో ఎక్స్ప్రెస్కి ఏదైతే యావరేజ్ స్పీడ్ ఉండాలో 50 నుంచి 60 మధ్యలో అదైతే ఉంది. సో కరెక్ట్గా 50, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, డీసెంట్ రన్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బండికి. అండ్ ఈరోజు మన పుల్ చేసే లోకో వచ్చేసి మోస్ట్లీ విజయవాడ లోకో వ్యాప్సాన్ కానీ లేకపోతే లాలాగూడ లోకో సంబంధించిన వ్యాప్సాన్ కానీ రావచ్చు. 95% మనకైతే విజయవాడ లోకో షెడ్కి సంబంధించిన వ్యాప్సాన్ అయితే వస్తుంది మనకి. అండ్ మనకైతే లోకో రివర్సల్ అనేది ఎక్కడైతే ఉండదండి, డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ ఒకటే లోకో అయితే లాక్కెళ్తుంది. సో 2022 ముందల వరకు మనకైతే డీజిల్ లోకోతో అయితే రన్ అయ్యేది కాకినాడ నుంచి విజయవాడ వరకు. ఎందుకంటే భీమవరం కానీ గుడివాడ రూట్ కానీ అది ఎలక్ట్రిఫికేషన్ అయితే అవ్వలేదు అప్పుడులో. సో అప్పటి వరకు అయితే కాకినాడ నుంచి విజయవాడ వరకు BZDA WDP1 పిన్స్తో లాక్కెళ్ళేది. ఒకసారి 2021 ఆ టైంలో అయితే మనకి WDP4D లోకోస్ అయితే కాకినాడ నుంచి విజయవాడ వరకు అయితే పుల్ చేసేవి. దాని తర్వాత విజయవాడలో లోకో చేంజ్ జరిగి విజయవాడ నుంచి బెంగళూరు సిటీ వరకు ఒక లోకో అయితే లాక్కెళ్ళేది. అది హిస్టరీ అనమాట ఈ ట్రైన్ది. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేసిన క్లాస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అండి. కోచ్ వచ్చేసి S4లో అయితే ఇచ్చాడు, లోయర్ బర్త్ ఇచ్చాడు. సో మిగతా డీటెయిల్స్ అయితే మనకి ట్రైన్ ఒకసారి అరైవ్ అయ్యాక ఏ లోకో వచ్చింది, ట్రైన్ డిపార్ట్ అయ్యాక ఇంకా ట్రైన్ డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. So we are departing from Rajahmundry. 10 minutes delay అయితే అయిందండి బండి. బాయ్ బాయ్ రాజమండ్రి.
అక్కడికి వెళ్ళిపోతే మా కూడా ఉంటాడు. బాయిల్ పల్లి మసాలా పల్లి బాయిల్ పల్లి మసాలా పల్లి మా వాళ్ళు అక్కడ మిగతా ముగ్గురు రిజిస్టర్ అయిపోయారు. నా పేరు సూర్యనారాయణ. సో నిర్దవాళ్ళకి అయితే ఎంటర్ అవుతున్నాయండి. సో సింగైన్ ట్రైన్ వచ్చేసి 22642 త్రివేంద్రం శాలిమర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. వాడు మెంటల్ నా కొడుకు సూపర్ ఉంటుంది రన్ ఆ బండిది. నిర్దవాల్ స్కిప్ అయితే కొట్టాడు. సో 20 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేశాక మనం అయితే మన ఫస్ట్ స్టాప్ అయినా నిర్దోల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 20 మినిట్స్ డిలేగా అయితే వచ్చాం. రన్ అయితే చాలా చప్పగా సాగిందనే చెప్తాను రాజమండ్రి నుంచి. సో మనకైతే చాలా టీఎస్ఆర్లు అయితే ఉన్నాయి. ఒక ఊర్లో కూడా 40లో అయితే కొట్టాడు, అక్కడైతే 80లో కొట్టాలి. సో చూద్దాం. మనకైతే ఇక్కడైతే 2 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉంటుంది. మనకి నిర్దోల్ జంక్షన్ మనం ఇక్కడ నుంచి అయితే డైవర్జన్ అయితే అవుతాం. మనకి లెఫ్ట్ కట్ అయ్యి మనం అయితే భీమవరం రూట్ మీదకి అయితే విజయవాడ అయితే వెళ్తాం. సో రైట్కి అయితే చూసుకుంటే మనకైతే ఇల్లు తాడబెల్లగూడెం రూట్లో అయితే వెళ్ళిపోతాం. అది ఫాస్ట్ లైన్. మన భీమవరం లైన్ వచ్చేసి మనకైతే లిమిట్ అయితే 110 అయితే ఉంటుంది. సో 110లోనే మనకైతే విజయవాడ వరకు అయితే వెళ్తాము. సో విజయవాడ షెడ్యూల్ చూసుకుంటే మనకైతే 10:35కి అయితే ఉంది. సో 4 అవర్స్ అయితే టైం టేబుల్ ఉంది. ఇది అయితే చాలా ఎక్కువ. సో చూద్దాం రన్ అయితే ఎలా ఉంటుందో. బ్రాంచ్ లైన్లో అయితే వెళ్తున్నాం మనం. సో నిర్దవల్ల మనకైతే టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. కొత్తగా అయితే 2 అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదైతే రీసెంట్గానే మనకి అమృత్ భారత్ స్కీమ్లో అయితే డెవలప్ చేశారు మనకి రైల్వే స్టేషను. సో స్టేషన్ డెవలప్మెంట్ అయితే చాలా బాగా అయితే చేశారండి. చూడొచ్చు లిఫ్ట్లు ర్యాంప్లు అయితే చాలా బాగా కట్టారు. సో మనకైతే 2 మినిట్స్ హాల్టింగ్ అయితే అయిపోయిందండి. మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం. మనకైతే స్టార్టర్ అయితే పడిపోయింది. సో డిపార్చర్లు అయితే చూసుకుందాం.
పల్లి వాయిల్పల్లి ఆ రోజు కంపల్సరీ తీసుకెళ్తామయ్యా. కొంచెం కోరుకో మళ్ళీ ఆ రోజు రావాలి మా ఊరికి. మీ టీం ఉంది కదా, మీ అడుగు మగవాళ్ళందరం పెట్టు. ఈసారి శాస్త్రి కాకుండా వేరే మనం ఎందుకంటే కార్పడి 6 దిగిపోతే 6:45కి అది పగలొద్దబ్బా, పగల జర్నీ చేయలేము. దానికంటే నైట్ జర్నీ టెర్మినల్ బెంగళూరు వెళ్ళవలసిన శేషాద్రి ఎక్స్ప్రెస్. यात्रीगण कृपया ध्यान दें, यहाँ गाड़ी संख्या 1, 2, 1 शेषाद्रि एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक for kind attention of passengers, this train number 1. Seshadri Express has arrived on platform number 1. సో 40 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేశాక మనం అయితే మన సెకండ్ స్టాప్ అయిన తణుకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో తణుకు ప్లాట్ఫామ్ 1లోకి అయితే వచ్చాము. సో ఇక్కడికైతే మనం డిలే అయితే 15 మినిట్స్ అయితే ఉంది. 7:15కి రావాలి, 7:30కి అయితే వచ్చాము. సో చూడొచ్చు, వన్స్ బ్రాంచ్ లైన్లోకి ఎంటర్ అయ్యాక మనోడైతే పర్లేదు, బాగానే కొట్టాడు. ఎంతలో కొట్టాలో అంతలోనే అయితే కొట్టాడు, 1 టన్లో అయితే కొట్టాడు. సో చూద్దాం, బండి అయితే పర్లేదు, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, డీసెంట్ రన్ అయితే కంటిన్యూ అయింది. సో చూద్దాం, విజయవాడ తర్వాత అయితే మనకి రన్ బాగుంటుంది. అప్పటిదాకా కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది రన్ను. సో మనకైతే ఇక్కడ 2 మినిట్స్ హాల్టింగ్ అయితే ఉంటుంది. మనం 2 మినిట్స్ తర్వాత అయితే డిపార్ట్ అయితే అయిపోతాం. సో చూద్దాం, డిపార్చర్లు అయితే కలుసుకుందాం. అండ్ తణుకు స్టేషన్ కోడ్ వచ్చేసి TNKU. ఇక్కడైతే మనకైతే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో చూడొచ్చు, ప్లాట్ఫామ్ 2 అది, ప్లాట్ఫామ్ 3. మోస్ట్లీ ప్లాట్ఫామ్ 1 అండ్ 2లోనే ఎక్కువ వాడతారు. 3లో మనకైతే గూడ్స్కి అయితే పార్కింగ్ చేస్తారు. TNKU 2 మినిట్స్ అయిపోయింది, ఇంకా డిపార్చర్ అయితే ఇవ్వలేదు. సో చూద్దాం, పడింది మనకైతే డిపార్చర్. చూస్తున్నారు కదా, అక్కడ ఎల్లోలో కనబడుతుంది సిగ్నల్, అదే మనకి స్టార్టర్ సిగ్నల్.
సో 70 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేశాక మనం అయితే మన మూడో స్టాప్ అయినా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ద కింగ్స్ టౌన్ అని అయితే అంటారు. సో ఈ రూట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట. ప్రతి ట్రైన్ కూడా ఇక్కడైతే ఆగుతుంది. సో ఇక్కడైతే మనకైతే 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు స్టార్టర్ సిగ్నల్ అయితే వేసి పెడేస్తారు. ఇది మెయిన్ లైన్. సో ఫాస్ట్గా అయితే యాక్సిలరేషన్ అయితే ఉంటుంది. సో భీమవరం టౌన్లో అయితే మనకైతే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి, 2 మెయిన్ లైన్లే. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి BVRT అనమాట. అండ్ ఎక్కడికైతే మనం 8కి రావాలి, 8:10కి అయితే వచ్చాము. బయట హోమ్ సిగ్నల్ దగ్గర అయితే 10 మినిట్స్ అయితే ఆపాడు. ల్యాగ్ ఉంది అయినా కూడా 10 మినిట్స్ ఇంకా డిలే చేసుకొని అయితే వచ్చాడు ఆన్ టైం రాకుండా. సో చూద్దాం, తప్పగా అయితేనే సాగుతుంది బండి, ఏం కొట్టట్లేదు, ఏదో వెళ్ళాలంటే వెళ్తున్నాడు అంతే. సో చూద్దాం, ఇక్కడైతే మన డిపార్చర్లో అయితే కలుసుకుందాం. మనకైతే స్టార్ట్ అయితే వేసి పెడతాడు. సో వీఆర్ రెడీ టు డిపార్ట్. ఇది ప్లాట్ఫామ్ 1 భీమవరం టౌన్. అండ్ బ్రాంచ్ లైన్లో ప్రతి టికెట్ భీమవరం టౌన్ మీదుగా అయితేనే దిగుతాయి. భీమవరంలోనే ఎక్కుతారు బాగా జనం కూడా బ్రాంచ్ లైన్లో. వాళ్ళదే ఆలూరు, ఇదే ఊరు. తీసుకుంటాడు ఇక్కడే. సో 104 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేశాక మనం అయితే మన 5వ స్టాప్ అయిన కైగ్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 4 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 20:45కి అయితే రావాలి, మనం అయితే 20:50కి అయితే వచ్చాము. సో కైగ్లూరులో అయితే మనకైతే 2 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉంటుందండి. కైగ్లూరులో మొత్తం అయితే మనకి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, 1 or 2 మెయిన్ లైన్స్ అనమాట. సో మనకైతే కైగ్లూరు స్టేషన్ కూడా వచ్చేసి KLKR. సో ఇక్కడితో అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయ్యి 2 hours అవుతుంది. టోటల్ డిస్టెన్స్ అయితే 104 కిలోమీటర్స్ అయితే కవర్ చేసామండి. యావరేజ్ స్పీడ్ చూస్తే మనకైతే 52 అయితే మెయింటైన్ చేశాడు. ఎదర ఏ బండి లేదు, వెనకాల ఏ బండి లేదు, అయినా సరే ఇంత ఖాళీ రూట్లో కూడా 50 యావరేజ్ అంటే ఇట్ ఈస్ బిలో పర్ స్టాండర్డ్స్ నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, డబలింగ్ అయిపోయింది, ఈ LHB కూడా అయిపోయాడు. ఇప్పుడు 2002లో ఉన్న టైం టేబుల్తోనే ఇంకా నడుస్తున్నాడు. సో ఇదైతే నాకైతే నచ్చలేదు. టైం టేబుల్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. ఏదో వెళ్ళాలంటే తప్పగా వెళ్తున్నాడు అంటే తప్ప బండిలో పసలేదు, ఏం లేదు అసలు. అండ్ ఈ రూట్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా పెద్ద ఏం లేదండి, ఎందుకంటే జింగ్ అయ్యే ట్రైన్స్ కూడా పెద్ద ఏం లేవు. అదే మనకి తాడేపల్లిగూడెం ఏలూరు రూట్లో అయితే సప్ప అని దిగుతాయి ట్రైన్స్. ఖచ్చితంగా కనీసం ఈజీగా 10-20 మినిట్స్కి ఏదో ట్రైన్ అయితే తగులుతుంది. ఇలా అయితే అసలు మనకి జింగ్ అయ్యే ట్రైన్స్ కూడా పెద్ద ఏం లేదు. ఇప్పుడే జస్ట్ మనకి గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయింది, వాడు ఎలా టేక్ చేద్దాం అనేటప్పటికి అయితే వెళ్ళిపోయాడు. సో ఇంకోటి అయితే ఉంది తిరుపతి పూరి, అదైతే జింగ్ అవుద్ది. సో దాని జింగ్ అయితే మనం క్యాప్చర్ చేద్దాం, అది తప్ప ఇంకేదీ లేదు. సో గుడివాడలో అయితే మనకైతే మంచి స్టఫ్ అయితే దొరుకుతుంది, మనం అయితే ఓటీ కొట్టించుకోవాలి. అది ఏ బండి గెస్ట్ చేయండి, గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చూద్దాం, అది ఆ ఓవర్టేక్ కనుక దొరికితే నాకైతే వ్లాగ్లో ఇంట్రెస్టింగ్ అయినా ఉంటుంది. అది ఓవర్టేక్ అవ్వకుండా మనం బయట ఆపేసి ఆ బండిని అలా పంపిస్తే మరి ఏం చేస్తాడో తెలియదు, చూద్దాం. గుడివాడలో కనుక మన ఓడి ఆన్ టైంకి వెళ్ళిపోతే మనకైతే ఓవర్టేక్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ బండి అయితే గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో చూద్దాం, మనకైతే 2 మినిట్స్ డిపార్చర్ అయితే అయిపోయింది, మనమైతే డిపార్ట్ అయితే అయిపోతున్నాం. సో డిపార్చర్లో అయితే చూసుకుందాం. సో తిరుపతి పూరిగాడు అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు అవుతుంది. సో వాడి దింగ అయితే తీసుకుందాం డిపార్చర్ అయ్యాక. వాడు రాడ్ గాడు, వాడికి రీసెంట్గానే LHB అయింది, మనం అయితే వీడియో కూడా క్యాప్చర్ చేస్తాం.
చెప్పు. Train number 1. సో ఆ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది, చూడండి. నాకు తెలిసి ఇది రత్నాచల్ ఐన్స్టాఫ్ రేక్, ఇది ఖచ్చితంగా రత్నాచల్ ఐన్స్టాఫ్ రేకే. ఇక్కడైతే మనకి కైక్లూరులో అయితే పార్క్ చేశారు. సో దేనికో దానికైతే స్పెషల్ ట్రైన్స్ కింద అయితే వాడతారు ఖచ్చితంగా ఈ రేక్ని. రత్నాచల్ రేక్ ఇది అయితే నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే మనకి చైర్ కార్ కోచెస్ సేమ్ ఐన్స్టాఫ్ సిబిసి రేక్, ఇది రత్నాచల్ రేకే ఖచ్చితంగా. సో మనమైతే గుడివాడ జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నామండి. సో చూడొచ్చు, అక్కడ నుంచి అయితే మనకి రైట్ సైడ్ నుంచి ఒక లైన్ అయితే కట్ అవుతుంది కదా, అది వచ్చేసి మచిలీపట్నం లైన్ అనమాట. సో మచిలీపట్నం నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ గుడివాడలో ఇక్కడ మెర్జ్ అయితే అవుతాయి, కనబడుతుంది కదా ఆ లైన్. మనకి లెఫ్ట్లో ఉన్న లైన్ ఇప్పుడైతే మనకు జాయిన్ అవుతుంది ఆ లైన్లోకి. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఏదైతే నేనైతే వెయిట్ చేశానో ఓటీ పడాలని, అది ఇప్పుడైతే దొరకపోతుంది మనకి. చూద్దాం, మోస్ట్లీ 99% అయితే మనకైతే గుడివాడలోనే పడిపోద్ది ఓటీ. చూద్దాం, ఇంకా గెస్ట్ చేయండి, మీరైతే గెస్ట్ చేస్తారో లేదో నాకైతే తెలియట్లే. గెస్ట్ చేస్తే మాత్రం టైం స్టాంప్ తీసుకొని కామెంట్ అయితే పెట్టండి. संख्या 17210 काकीनाडा टाउन SMBT बेंगलुरु शेषाद्री एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ रही है. ट्रेन नंबर 17210 काकीनाडा टाउन SMBT बेंगलुरु शेषाद्री एक्सप्रेस is coming on platform number 2. ఐదు నంబర్ 1720 కాకినాడ టౌన్ SMBT బెంగళూరు చేశారు. సో రాజమండ్రి నుంచి 133 కిలోమీటర్లు కవర్ చేశాక మనం అయితే మనం 6వ స్టాప్ అయిన గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 5 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం. 9:18కి అయితే రావాలి, 9:23కి అయితే వచ్చాము. సో ఓవర్టేక్ అవుతుందని చెప్పాను కదా గుడివాడ జంక్షన్లో. ఆ ట్రైన్ అయితే మనకి ఇప్పుడైతే ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు, కానీ డిస్ప్లే బోర్డు మీద అయితే వేసేసారు. సో ఆ ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12749 మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మన అయితే ఇక్కడ ఓవర్టేక్ అయితే చేస్తుంది. సో నేనైతే దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడైతే 99% అయితే ఓవర్టేక్ అయితే జరిగిపోద్ది. సో మనకి అయితే అరైవల్ టైం వచ్చేసి 10:35 విజయవాడ. మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అయితే వాడి అరైవల్ టైం వచ్చేసి 10:20 ఖచ్చితంగా. సో ఓవర్టేక్ చేసి అయితే వాడైతే ముందరికి వెళ్తాడు. వెయిట్ చేశాడు అనౌన్స్మెంట్. సో వాడైతే 3వ ప్లాట్ఫామ్కి అయితే వస్తున్నాడు, మనవాడైతే 2లో అయితే ఉన్నాడు. సో వాడైతే మన అయితే వచ్చి కొడతాడు మన శేషబాబుని. సో చూద్దాం, ఖచ్చితంగా ఇక్కడైతే మనవాడైతే 15 మినిట్స్ అయితే పైన ఆగాలి. సో వాడు వచ్చి వాడి స్టాప్ చేసి వాడు వెళ్ళాక వాడి క్లియరెన్స్లో అయితే మనం అయితే విజయవాడ అయితే వెళ్తాము. సో చూద్దాం. సో గుడివాడలో అయితే మనకైతే టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. సో చెప్పాను కదా గుడివాడ జంక్షన్ మచిలీపట్నం లైన్ అయితే ఎలాగోట్ అవుతుంది, అందుకే మనకైతే గుడివాడ జంక్షన్ అయితే అయింది. సో ఇది కూడా ఈ రూట్లో అనేది ఇంపార్టెంట్ స్టేషన్ అండి గుడివాడ జంక్షన్ మనకి. సో చూద్దాం, మచిలీపట్నం బీదర్ అరవైక మనం అయితే దానికి క్యాప్చర్ చేసి ఓవర్టేక్ తీసుకున్నాక మనం అయితే డిపార్చర్లో అయితే చూసుకుందాం.
మచిలీపట్నం బీదర్ మన బండారు బండి. సో అనిల్ అని ఒకరు ఉంటారండి మన సబ్స్క్రైబర్స్లో, ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట మచిలీపట్నం బీదర్ చేయండి చేయండి అని. సో చూద్దాం, టైం దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ బండి. సో చూడొచ్చు, 2వ ప్లాట్ఫామ్లో అయితే మనం ఉన్నాం, 3వ ప్లాట్ఫామ్లో అయితే మచిలీపట్నం బీదర్ అయితే ఉంది. మచిలీపట్నం బీదర్ సూపర్ ఎక్స్ప్రెస్ 3వ నెంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. సో బ్రాంచ్ లైన్లో మన కేశబాబు ఉన్న ల్యాగ్ గుడివాడలో బందర్బండి దెబ్బ. సో ఓవర్టేక్ అయితే అయిపోయిందండి. మచిలీపట్నం బీదర్ అయితే మనం ఓవర్టేక్ తీసుకొని అయితే వెళ్ళిపోయింది. 20 minutes అయితే అవుతుంది. మనం ఇంకా గుడివాడలోనే ఉన్నాం. సో 9:28కి వచ్చాం, 9:18కి అయితే వచ్చాము, ఇంకా 9:48 అయితే అయింది. ఇంకా డిపాజిటర్ అయితే పడలేదు. 10:35కి అయితే అరైవల్ టైము మనది విజయవాడ. ఆన్ టైప్కి వెళ్తాడు, ల్యాగ్ ఉంది కాబట్టి. బట్ స్టిల్ 4 గంటలు అయితే పట్టిందండి 170 కిలోమీటర్లు క్లియర్ చేయడానికి. ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు, 170 కిలోమీటర్లకి 4 గంటల ఎంతలాగా. అది ఎల్హెచ్బి అయిపోయింది బండికి, ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, డబలింగ్ అయిపోయింది, అయినా కూడా 4 గంటలు అంటే దట్ ఈస్ వర్స్ట్ అండి. ఇది నాకు లిటరల్లీ చిరాకు వస్తుంది. ఈ కొన్ని జింగిల్ తెద్దామంటే జింగిల్ లేవు, ఈ లైన్ ఎంత. నాకు లిటరల్లీ ఆ కోకోనట్ స్పెషల్ వైబ్స్ అయితే వస్తున్నాయండి బండికి. ఈ విజయవాడ తర్వాతైనా కొడతాడని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో చూద్దాం, విజయవాడ తర్వాత కొడితే లేపుతాను, ఇంకా లేకపోతే నేను పడుకుందామని ఫిక్స్ అయిపోయాను. నాకు చిరాకు వచ్చింది ఇక్కడ దాకా అయితే. ఆ మచిలీపట్నం బీదర్ ఓవర్టేక్ కొద్దిగా లేపింది, లేకపోతే అది కూడా లేకపోతే నేనైతే ఈ పాటి దుకాణం సర్దిద్దాను లాక్కి. ఖచ్చితంగా ఈ మన ఏదైతే రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఉందో 4 గంటల టైం టేబుల్ ఖచ్చితంగా అయితే మార్చారండి. గట్టి కొడితే అసలు ఎదరు ఏ బండి లేదు, వెనకాల ఏ బండి లేదు. ఇంత 4 గంటల స్లాక్ టైం అనేది చాలా ఎక్కువ. సో ఖచ్చితంగా మన ఈ స్ట్రెచ్లో అయితే ఖచ్చితంగా టైం టేబుల్ అయితే మార్చాలండి. ఈజీగా 3-3.5 గంటల్లో ఈజీగా క్లియర్ చేయొచ్చు ఈ రూట్లో. బట్ స్టిల్ 4.5 గంటలు అనేది దట్ ఈస్ వర్స్ట్ అని చెప్తాను నేనైతే. ఎక్స్ప్రెస్కి 4.5 గంటలు 170 కిలోమీటర్లు క్లియర్ చేయడం అంటే యావరేజ్ స్పీడ్ ఎంత ఉందండి, గట్టిగా క్యాలిక్యులేషన్ చేస్తే 42 ఉంది యావరేజ్. ఇంక చెప్పేది ఏముంది, మన బావ బండి ఇచ్చి. సో మనకైతే ఇప్పుడైతే డిపార్చర్ పడిందండి 9:50కి. సో మనం అయితే 25 minutes లేట్గా అయితే గుడివాడ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయితే అవుతాం. సో డిపార్చర్ అయితే తీసుకొని మనం అయితే విజయవాడలో అయితే కలుద్దాము. సో హాంకింగ్ అయితే పడిపోయింది. కొట్రా 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 బాబు, ఊ అంటే వెళ్తున్నాడు ఏట్రా బాబు వీడు. హలో భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాను ఫ్రెండ్స్. సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోలేదు ఫ్రెండ్స్. అది వాళ్ళ అమ్మకే తెలీదు, వాళ్ళ బాబు సగం తెలుసు, ఆ అమ్మాయికి వాళ్ళు తెలియదు, పూర్తిగా తెలుసు. వాళ్ళ బాబు ఇది సాయంత్రం కూడా ఫేస్ ఎక్స్చేంజ్ చేసేస్తాం, చెక్ చేస్తుందా.
చేసిన బొక్క సూపర్ ఫాస్ట్ పరుగు పోద్ది. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్కి ఎక్కువ, ఎక్స్ప్రెస్ తక్కువ. అందరా చెప్పాను, అందరూ రెడీగా ఉంది రివర్స్ చేసుకోవడానికి. ఇవరా ఆగందరా నీకోసం. చూడు ఎవడో ఒకటి వెళ్ళిపోరా అందులో అవి చూసారనుకో మాటలు. నేను అందుకే పేరు మెన్షన్ చేయలేదు. ట్రైన్ పైన పడుకున్నారు అదొకనా. నువ్వు సో 176 కిలోమీటర్లు కవర్ చేశాక రాజమండ్రి నుంచి మనం అయితే మన 7వ స్టాప్ అయినా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైంకి అయితే మనం కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చాము. చెప్పాను కదా ఫ్లాగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉంటుంది బండికని. సో ఆ ఫ్లాగ్ వలన వీడైతే 10:35 అయితే వచ్చాడు. గుడివాడలో 20 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయినా కూడా. సో ఇప్పుడు మనకైతే 2 బళ్ళు అయితే ఉన్నాయండి, 2 స్టేట్ బళ్ళు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కేరళ అయితే ఉంది, త్రివేంద్రం వెళ్ళే కేరళ. ఇంకోటి వచ్చేసి తమిళనాడు అయితే ఉంది, చెన్నై వెళ్ళే తమిళనాడు. సో ఆ 2 బళ్ళు అయితే మన అయితే ఓవర్టేక్ చేస్తాయి ఖచ్చితంగా. సో కేరళ అయితే ఆల్రెడీ అయితే వచ్చేసి ఉందండి, ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే ఉంది. సో వాడు డిపార్చర్ తీసుకున్నాక మన దాన్ని అయితే వదులుతాడు. మన వెనకాల అయితే తమిళనాడు అయితే వస్తుంది. సో తమిళనాడు కూడా ఖచ్చితంగా నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది విజయవాడ తర్వాత నుంచి చెన్నై వరకు. సో వాడు కూడా ఖచ్చితంగా మనం అయితే ఓవర్టేక్ అయితే చేస్తాడు, ఎక్కడ చేస్తాడో తెలియదు. అండ్ విజయవాడ జంక్షన్లోకి చాలా రోజుల తర్వాత అయితే వచ్చానండి. ఎప్పుడో ఆ కోకోనట్ స్పెషల్లో అయితే వచ్చాను. సో మళ్ళీ ఇదే రావడం. సో విజయవాడ జంక్షన్లో మనకైతే 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో చాలా లైన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే అలొకేట్ అవుతాయి. మనం అయితే భీమవరం లైన్ నుంచి వచ్చాం, ఇంకోటి ఏమో తాడేపల్లిగూడెం లైన్ నుంచి వచ్చాం, ఇంకోటి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నై లైను. సో మళ్ళీ రైట్ కట్ అయితే మనకి గుంటూరు లైన్ అయితే వస్తుంది కృష్ణ కెనాల్ మీదకి వెళ్తే. ఇంకోటి వచ్చేసి మనకైతే సికింద్రాబాద్ లైన్ అయితే ఉంటుంది, వరంగల్ సికింద్రాబాద్ లైను. సో రాయనపాడు వైపు అయితే వెళ్తుంది. సో ఎన్ని జంక్షన్స్ అయితే ఉంటాయి మనకి విజయవాడలో. సో ఇక్కడైతే మన బండికి అయితే సైడ్ ఫిల్లింగ్ చేస్తున్నారండి, వాటర్ అయితే ఎక్కువైపోయిన వల్ల లీక్ అవుతున్నాయి. సో ఇక్కడైతే మన బండికి అయితే క్రూజ్ చేంజ్ అయితే ఉంటుందండి. సో టీసీలు, గార్డులు, లోకో పైలట్లు మొత్తం అయితే ఇక్కడైతే అందరూ అయితే మారుతారు. సో ఇక్కడ నుంచి మనకైతే రేణిగుంట వరకు ఇదే క్రూ అయితే కంటిన్యూ అవుతారు. మళ్ళీ మనకైతే రేణిగుంటలో అయితే క్రూజ్ చేంజ్ అయితే ఉంటుంది. సో టోటల్గా 10 మినిట్స్ అయితే ఆగుతుంది మన ట్రైన్ అయితే ఇక్కడ. సో 2022 మొదల వరకు అయితే మనకి ఇక్కడైతే లోకో చేంజ్ అయితే ఉండేదండి. సో డీజిల్ లోకోతో వచ్చాక భీమవరం రూట్ నుంచి మనకి ఎక్కడైతే విజయవాడలో డీజిల్ లోకో తీసి ఎలక్ట్రిక్ లోకో అయితే పెట్టేవారు. సో ఇప్పుడు మనకి ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ లోకో ఉండడం వల్ల మనకైతే లోకో చేంజ్ అయితే ఏమీ లేదు విజయవాడలో. అండ్ నాకైతే చెప్తున్నాను కదండి, బ్రాంచ్ లైన్లో అయితే చాలా నీరసం వచ్చింది ఇది సో ఇక్కడి నుంచి అయినా ఇదైతే కొట్టతాడని అయితే నేనైతే ఆశిస్తున్నాను. కనీసం 130 ఇచ్చి కొన్ని పెద్ద స్కిప్లు అయినా కొడితే నేనైతే లాక్ చేసి చూద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఒంగోలు వరకు ఎంత కొంత అయితే కవర్ చేద్దాం. ఒంగోలు తర్వాత అయితే స్లీప్ వేద్దాం, ఎందుకంటే రేపు అయితే మాకు తిరుపతి దర్శనం అయితే ఉంది. సో పడుకోకపోతే రేపు అయితే ఖచ్చితంగా కష్టం అవుద్ది. సో చూద్దాం. మెయిన్ స్కిప్స్ మనకి ప్రయారిటీ స్కిప్స్ అయితే కొన్ని ఉంటాయండి, సో ప్లాట్ఫామ్ స్కిప్స్. సో అవి అయితే కవర్ చేసి మన బండి గురించి రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం, ఎలా కొట్టాడు అనేది రేపు మార్నింగ్. సో మనమైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోతున్నామండి 10:50కి. సో ఆన్ టైం డిపార్చర్ అయితే ఇచ్చాడు విజయవాడ జంక్షన్ నుంచి.
ఖర్చు పెట్టబట్టి అప్పుడు స్మార్ట్గా సేవ్ చేయాలి. కేవలం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో సో చూడొచ్చు విజయవాడ అమ్మవారి గుడి అయితే మనకు కనబడుతుంది ఇప్పుడు. ఔరా ఎస్ఎంబిటి దూరంతో ఏంటి అదే ఎస్ఎంబిటి నుంచి ఔరా అయితే వెళ్తుంది. 1246 గేడు రివర్స్ ప్యాంటు లేపుకొని అయితే వెళ్తున్నాడు వీడు. సూపర్ బండి అండి, ఇది అసలు చేయాల్సిన బండి. ఔరా దూరంతో. సో మనం అయితే జస్ట్ విజయవాడ బయటకు వచ్చాం, వాడైతే విజయవాడ ఎంటరింగ్ అయితే అవుతున్నాడు. దగ్గర ఆడైతే మెల్లగా కొడుతున్నాడు కృష్ణ కెనాల్ స్కిప్. కొట్రా రే కొట్రా, విజయవాడ దాటిందిరా ఇప్పుడు కూడా ఇట్రా. అదే ఇంకో ఇక్కడే పడుతుంది. సో మనమైతే తెనాలి దగ్గరలో ఉన్నానండి. సో లైనప్ కనుక చూసుకుంటే మన మొదలైతే కేరళ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిండండి. దాని ముందర మనకైతే లక్నో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో వాడిని అయితే మనం ఖచ్చితంగా అయితే ఓవర్టేక్ చేస్తాం. నాకు తెలిసి మోస్ట్లీ నిడుబ్రోల దగ్గర అయితే దొరికేస్తాడు వాడైతే. సో వాడు ఓవర్టేక్ అయితే చూసుకున్నాం. సో దాని ముందర అయితే మనకి సర్కార్ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, నవజీవన్ ఆ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మన వెనకాల చూసుకుంటే మనకైతే నారాయణగిరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నారాయణగిరి వెనకాల మనకి వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దాని వెనకాల తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో తమిళనాడు ఎక్స్ప్రెస్ మన వివేక్ని, నారాయణగిరిని మనను కూడా అయితే ఓవర్టేక్ చేసి మన మొదలుకైతే వెళ్ళిపోద్ది. సో చూద్దాం. మనకి అయితే కేరళ ముందర కూడా మనకైతే 12604 చల్లపల్లి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన సాంబార్ బండి అంటాం కదా, సో అది కూడా అయితే ఉంది. సో ఇదన్నమాట మొత్తం లైనప్. సో మనోడు కూడా కొడుతున్నాడు గట్టిగానే. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఆ ఓవర్టేక్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం నిడుబ్రోలు ఎలా కొడతాడో దాన్ని.
సో 210 కిలోమీటర్లు కవర్ చేశాక రాజమండ్రి నుంచి మనం అయితే ఇందో స్టాప్ అయిన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ నుంచి మనకైతే రన్ అయితే బాగుంటుంది అనుకుంటా. మనకైతే చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్ అయితే స్టిప్ కొట్టిన తెనాలి జంక్షన్కి నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ రికార్డ్ చేస్తుంటే. సో చూద్దాం. రన్ అయితే విజయవాడ దాటాక కొంచెం అయితే బాగానే ఉందండి. 130 అయితే పట్టుకున్నాడు మనకి కొలకలూరు దగ్గర అయితే. సో మనకైతే నారాయణగిరి ఎక్స్ప్రెస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశాడు. 2 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉంటుందండి. 2 మినిట్స్ తర్వాత అయితే డిపార్ట్ అయితే అయిపోతాం. మెయిన్ లైన్ డిపార్చర్ అనమాట. యాక్సిలరేషన్ అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది. సో తెనాలి జంక్షన్లో మనకైతే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో తెనాలి జంక్షన్ ఎందుకు అయిందంటే మనకి ఇక్కడ నుంచి గుంటూరు లైన్ అయితే ఎలబేట్ అయితే అవుద్దండి. సో మనం అయితే విజయవాడ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళకుండా డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోయే లైన్ అయితే ఉంటుందండి తెనాలి నుంచి. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. రష్గానే ఉంది తెనాలి జంక్షన్ అయితే. సో ఇప్పుడే మనకి మెయిన్ బళ్ళు అయితే వస్తాయి. మనకి నారాయణగిరి కానీ పద్మావతి కానీ ఇవన్నీ వచ్చే ట్రైన్స్ ఉంటాయి కాబట్టి తెనాలిలో కూడా ఎక్కువైతే ఎక్కుతారు బోర్డింగ్ కూడా. సో మనమైతే 25 మినిట్స్ డిలే అయితే వచ్చామండి. సో దానికైతే కృష్ణ కెనాల్ జంక్షన్ అయితే ఉంది కదా, అక్కడ బయట అయితే ఆపాడు. అండ్ తెనాలి హోమ్ సిగ్నల్లో కూడా అయితే ఆపాడు. సో దానివల్ల అయితే మనకి డిలే అయితే అయ్యింది. సో చూద్దాం, గట్టిగా కొడితే మాత్రం ఖచ్చితంగా కవర్ అయితే అయిపోద్ది. మేము ఆన్ టైంకి అయితే వెళ్ళాలి రేపు. సో వీడు ఎలా తీసుకెళ్తాడో అయితే చూద్దాం. మన కాకినాడ వెళ్ళి శేష్ బాబు అయితే వచ్చేస్తున్నాడు. ఆడు కూడా మన ఆపోజిట్ ట్రైన్ అనమాట. తాంబరం నుంచి హైదరాబాద్ వెళ్ళే చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. జింక్ అవుతుంది అది. మనమైతే అప్పటికట్లా స్టేషన్ స్టిప్ అయితే కొడుతున్నాము. లైటింగ్ బాగుంది ఇక్కడ. స్టేషన్లో ఒకటి కూడా లేడు. బాగా గూడ్స్ అడ్డం వచ్చింది. కొట్రా చార్మినార్ వెళ్ళిపోతుంది అక్కడ. చార్మినార్ ఎక్స్ప్రెస్ అనమాట హైదరాబాద్ వెళ్ళేది. సో 250 కిలోమీటర్లు క్లియర్ చేశాక రాజమండ్రి నుంచి మనం అయితే 9వ స్టాప్ అయిన బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైంకి అయితే మనం అయితే 15 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. సో 11:50కి అయితే రావాలి, 12:05కి అయితే వచ్చాము. శేషాద్రి ఎక్స్ప్రెస్ అంటే అదేంటో మరి వెరైటీగా చదువుతుంది అది. అనౌన్స్మెంట్ చాలా వింతగా ఉంది బాపట్లలో అయితే. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. సో ఇక్కడైతే మనకైతే 2 మినిట్స్ అయితే హాల్టింగ్ అయితే ఉంటుందండి. సో బాపట్లలో మనకైతే 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి టోటల్గా. సో 2 మినిట్స్ తర్వాత అయితే డిపార్చర్ అయితే అయిపోతాం. సో డిపార్చర్లో అయితే చూసుకుందాం మనం అయితే.
ఫ్రమ్ బాపట్ల. విజయవాడ దాకా ఒక లెక్క, విజయవాడ దాటినాక ఒక లెక్క. ఒక్కసారి విజయవాడలో మనకి అమ్మవారి దర్శనం అవ్వంగానే శేషాచలం అడవిలో చిరతపులు పరిగెట్టినట్టు పరిగెడుతున్నాడు మన శేషబాబు అయితే. సో 265 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి కవర్ చేశాక మన 10వ హాల్ట్ అయిన చీరాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైంకి అయితే మనం అయితే 15 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. సో చెప్తున్నాను కదా, వన్స్ మనకైతే తెనాలి దాటాక రన్ అయితే చాలా చాలా బాగుందండి. 130 కొడుతున్నాడు, ఫ్లాట్గానే కొడుతున్నాడు. సో ఓవర్టేక్ కూడా అయింది. సో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతుంది. అండ్ నారాయణగిరికి అయితే దొరకకుండా అయితే పరిగెడుతున్నాడు. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ గుడ్. విజయవాడ దాకా అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను. విజయవాడ తర్వాత అయితే రన్ బాగుంది. సో ఇలాగే కంటిన్యూ అవుద్దని కోరుకుంటున్నాను. సో ఒంగోలు దాకా కొద్దిగా అయితే కవర్ చేద్దాం. ఒంగోలు తర్వాత అయితే ఇంకా రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే సేపు ఇప్పుడే 12:30 అయితే అవుతుంది. సో చూద్దాం. మనకైతే చీరాలో అయితే టోటల్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే 2 మినిట్స్ తర్వాత అయితే హాల్టింగ్ ఉంటుంది. మనకు 2 మినిట్స్ తర్వాత డిపార్ట్ అయితే అయిపోతాం. సో చూద్దాం. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి CLX అండి చీరాలకి. మనమైతే ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చాం చీరాలలో. సో డిపార్చర్లో అయితే చూసుకుందాం. స్టార్టర్ అయితే పడిపోయింది మన ట్రైన్కి. ట్రయాంగిల్లో చూడొచ్చు 100 అయితే ఉంది స్పీడ్ లిమిట్. సో 100కి అయితే యాక్సిలరేట్ అవుతాడు మనవాడు. ఆ వేటపాలెం స్కిప్ ఏదైతే ఉందో లిటరల్లీ వేటాడి అయితే కొట్టాడండి. చెప్తున్నాను కదా, నేను బ్రాంచ్ లైన్లో ఏదైతే బెంగ పెట్టుకున్నానో ఈ బండి గురించి, మన వడ్డీ కాల్సిన వాడైతే లిటరల్లీ మన శేషాద్రిని వడ్డీ వేసి మరీ అయితే కొట్టిస్తున్నాడు.
బాగ్మతి ఎక్స్ప్రెస్ అయితే సింగ్ అయిందండి ఒంగోలు నుంచి. on platform number 3. మరియు ప్రతి అడుగు మిమ్మల్ని సపోర్ట్ చేయు స్నేహితుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే అభివృద్ధికి నిజమైన స్నేహితుడు. సో 315 కిలోమీటర్లు రాజమండ్రి నుంచి క్లియర్ చేశాక మనం అయితే మన 11వ హాల్ట్ అయిన ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చాము. 12:50కి రావాలి, 12:50కి వచ్చాము. సో వన్స్ చెప్తున్నాను కదా, చీరాల దాటాక చిలకొట్టడు అంటే ఏంటో చూపించాడండి. ఆ చిన్న గంజం స్కిప్ కానీ, వేటపాలెం స్కిప్ కానీ, ఉప్పగొండూరు స్కిప్ కానీ పిచ్చ కొట్టుడు కొట్టాడు బండి అయితే. సో నేనైతే విజయవాడ డివిజన్ నుంచి ఇదే అయితే ఎక్స్పెక్ట్ చేశాను. కరెక్ట్ పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో మనకి విజయవాడ దాటాక అయితే చూపించింది. సో నేనైతే ఫుల్గా అయితే సాటిస్ఫై అయ్యాను బండి రన్ గురించి. సో ఇక్కడైతే మనకైతే 2 minutes అయితే హాల్టింగ్ ఉంటుందండి. ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చాము ఒంగోలు మెయిన్ లైను. బాగ్మతి ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయింది. తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నాడు. కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్. సో దాని జింగ్ అయితే మనం తీసుకుందాము. దీని తర్వాత అయితే మోస్ట్లీ నేనైతే స్లీప్ అయితే వేసేస్తాను. సో రాజమండ్రి నుంచి 430 కిలోమీటర్లు కవర్ చేశాక మనమైతే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికైతే మనం 26 minutes డిలేగా అయితే వచ్చాము. సో గూడూరులో మనకైతే 30 minutes స్టాప్ అయితే చేశారు, ఎందుకో తెలియదు. నారాయణగిరి కూడా పక్కనే ఆపాడు, కానీ మనల్ని అయితే ముందరని అయితే వదిలాడు. సో మన అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేయలేదు. సో గూడూరు వరకు అయితే మనది అయితే ముందర వచ్చింది, తమిళనాడు ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ ఇవ్వలేదు. సో మనమైతే గూడూరు తర్వాత అయితే విజయవాడ డివిజన్ నుంచి గుంటకల్ డివిజన్కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చారండి. సో గుంటకల్ డివిజన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే, ద బెస్ట్ ఇన్ ఎస్టీఆర్ హ్యాండ్లింగ్ అనమాట. సో మనకైతే ఇక్కడ 1 minute స్టాప్ అయితే ఉంది. సో మనకైతే స్టార్టర్ అయితే పడిపోయింది, మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. అండ్ శ్రీకాళహస్తి స్టేషన్ కోడ్ వచ్చేసి KHT ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాం మనం అయితే. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాం, డిపార్చర్లో కలుద్దాం. రాత్రి అయితే ఇంకో విషయం అయితే జరిగిందండి. మనకైతే 12604 చల్లపల్లి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుందండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దాన్ని అయితే మనం అయితే ప్యారలల్గా అయితే ఓవర్టేక్ చేసి ముందరికైతే వచ్చాము. గూడూరులో సేమ్ టైంకి అయితే మనం అయితే అదిని మనం అరైవ్ అయితే అయ్యాము. వాడేమో థర్డ్ లైన్లో ఉన్నాడు, మనం అయితే మెయిన్ లైన్లో ఉన్నాము. సో వాడైతే వెళ్ళిపోయాక గూడూరు తర్వాత గూడూరు నుంచి వాళ్ళు చెన్నై వెళ్ళిపోతాడు, మనమేమో గూడూరు నుంచి మనం స్ట్రైట్గా అయితే వచ్చాము. సో వాడిని అయితే ప్యారల్గా అయితే ఓవర్టేక్ చేస్తాం అనమాట, చల్లపల్లి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ని. సో ఇదైతే జరిగింది నైట్ టైము. రేణుగొండ గుంతకల్ షోలాపూర్ మరికొద్ది నిమిషములలో 1వ నెంబరు ప్లాట్ఫామ్ నందు రానున్నది.
गाड़ी संख्या 16382 कन्याकुमारी पुणे जंक्शन एक्सप्रेस वया गड़पा गुंतकल छोड़ापुर प्लेटफॉर्म क्रमांक 1 ट्रेन नंबर 16382 कन्याकुमारी पुणे जंक्शन एक्सप्रेस वया गड़पा गुंतकल छोड़ापुर will arrive shortly on platform number 1. ఆరోగ్యం ఐశ్వర్యం వేరువేరు కాదండి. ఆరోగ్యం కావాలంటే మనకి ఐశ్వర్యం ఉండాల్సిందే. ఆరోగ్యం కావాలంటే మన ఇంట్లో ఐశ్వర్యం ఉండాల్సిందే. సో 550 కిలోమీటర్లు మనం అయితే రాజమండ్రి నుంచి కవర్ చేసాక మనం అయితే రేణుగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైంకి అయితే మనం 30 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 4:35కి అయితే రావాలి, 5:05కి అయితే వచ్చాము. చెప్పాను కదా, గూడూరు జంక్షన్లో మనకు ఆపడం వల్ల అయితే చాలా లేట్ అయింది, 30 మినిట్స్. సో ఇక్కడ నుంచి అయితే మనకి 10 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది తిరుపతి. ఇక్కడ అయితే మనకైతే క్రూ చేంజ్ అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడ టోటల్ 10 మినిట్స్ స్టాపింగ్ అయితే ఉంటుంది రేణుగుంట జంక్షన్లో మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి అయితే. సో రేణుగుంట జంక్షన్ మనకు తెలిసిందే కదా, మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే తిరుపతి అయితే వస్తుందండి. మనకైతే లెఫ్ట్కి వెళ్తే మనకి చెన్నై రూట్లో అయితే వెళ్తుంది. అందుకే మనకి జంక్షన్ అయితే వచ్చింది. మళ్ళీ మనకి కడప నుంచి ఒక లైన్ అయితే వస్తుంది. సో రేణుగుంట జంక్షన్ సినారీ అయితే ఇది. సో ఇందాక నేనైతే శ్రీకాళహస్తిలో అయితే తప్పు చెప్పాను, 430 కిలోమీటర్లని. అది 530 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తాం మనం. అదే ఏంటి తప్పు క్యాలిక్యులేషన్ వచ్చిందని చూస్తే ఇప్పుడు నేను చూస్తే అర్థమైంది. సో ఇక్కడికైతే మనం కరెక్ట్గా 553 కిలోమీటర్స్ అయితే కవర్ చేసామండి రాజమండ్రి నుంచి. సో డిపార్చర్లు అయితే చూసుకుంటాం మనం అయితే. చూడొచ్చు ఇందాక అనౌన్స్మెంట్ చేస్తుందండి, కన్యాకుమారి పూణే అయితే వచ్చిందండి. कन्याकुमारी पुणे जंक्शन एक्सप्रेस वया गड़पा गुंतकल छोड़ापुर प्लेटफॉर्म వచ్చి ఉన్నది. गाड़ी संख्या 16382 कन्याकुमारी पुणे जंक्शन एक्सप्रेस वया गड़पा गुंतकल छोड़ापुर प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. ट्रेन नंबर 16382 कन्याकुमारी पुणे जंक्शन एक्सप्रेस वया गड़पा गुंतकल छोड़ापुर on platform number 1. రేణుగుంట జంక్షన్. సో ఇప్పుడు మనం ట్రైన్ యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ వచ్చేసి ట్రైన్ యొక్క రన్ విషయంలో నేనైతే 3.8 అయితే ఇస్తానండి. సో ఎందుకంటే బ్రాంచ్ లైన్లో మనకైతే రన్ అంతగా బాగలేదు, విజయవాడ దాటాక రన్ అయితే బాగానే ఉంది. సో 3.8 అయితే ఇస్తున్నాను. బండి కూడా తిరుపతికి మోస్ట్లీ ఆన్ టైం అయితే వెళ్ళిపోవచ్చు, చూడటం బయట అయినా ఆపకపోతే ఆన్ టైం అయితే వెళ్ళిపోద్ది. అండ్ 2 వచ్చేసి క్లీన్లీనెస్ అండి, బండి అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. నేను చెప్తాను కదా, కాకినాడ నుంచి బయలుదేరి ఏ బండి అయినా క్లీన్గానే అయితే ఉంటుందండి. మనకి కాకినాడ మెయింటెనెన్స్ అనేది నెంబర్ 1లో అయితే ఉంటుంది. సో రీసెంట్గానే ఎల్హెచ్బి అయింది కాబట్టి బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, కొత్త కోచ్లు కాబట్టి. బండి అయితే నీట్నెస్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, బండి అయితే చాలా బాగుంది. క్లీన్లీనెస్ విషయంలో అయితే మీరు కళ్ళు మూసుకొని బండి అయితే కన్సిడర్ చేయొచ్చు, నీట్గా ఉంది బండి. అండ్ 3 వచ్చేసి ఫుడ్ అండి. సో ఫుడ్ విషయంలో ఈ బండికి అయితే ప్యాంట్రీ కార్ అయితే లేదు. సో ఫుడ్ అయితే మీరే తెచ్చుకోండి. మీకు ఫుడ్ కావాలనుకుంటే సామర్లకోట కానీ, రాజమండ్రి కానీ, భీమవరం కానీ, విజయవాడ తర్వాత అయితే మీకు ఫుడ్ అయితే దొరకదు. సో మోస్ట్లీ విజయవాడలో అయితే ఫుడ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ 4 వచ్చేసి టికెట్ అవైలబిలిటీ అండి. టికెట్ అవైలబిలిటీ అయితే ఈ బండికి చాలా కష్టం అండి టికెట్ దొరకడం. మీకు మెయిన్ ప్రయారిటీ వచ్చేసి తిరుపతికి కానీ, బెంగళూరు వెళ్ళడానికి కానీ ఇదొకటే బండి మన గోదావరి జిల్లాల నుంచి బాగా ఎక్కువ ప్రయారిటీ చూపిస్తారు. సో టికెట్స్ అనేవి 2 months అనేది అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్లోనే మీకైతే ఓపెన్ అయ్యి టికెట్స్ దొరకడం అనేది చాలా కష్టం. సో ముందరగా టికెట్స్ అయితే తీసుకోండి. సో టికెట్ అవైలబిలిటీ ఇష్యూ అయితే ఉంది బండికి. సో టికెట్ అవైలబిలిటీలో నేనైతే
2 స్టార్స్ అయితే ఇస్తాను బండికి. టికెట్ దొరకడం చాలా కష్టం. ఆర్ఎస్ ఉన్నా కూడా క్లియర్ అయితే అవ్వట్లేదు బండికి. అండ్ 5 వచ్చేసి సేఫ్టీ అండి. బండికి అయితే సేఫ్టీ ప్రకారంగా కూడా చాలా బాగుంది. ఆర్పిఎఫ్లు కంటే ఈసీ కానీ స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు. నన్ను కూడా లాక్ చేయడానికి చాలాసార్లు ఒప్పుకోలేదు. సో చెప్తాను కదా, సెక్యూరిటీ పరంగా కూడా బండి అయితే బాగుంది. 5 అయితే ఇచ్చేస్తాను ఈజీగా. సెక్యూరిటీ పరంగా ఆర్పిఎఫ్లో స్టాఫ్ బిహేవియర్ ఏదైతే బాగుంది బండికి. సో ఓవరాల్ రేటింగ్ చెప్పాలంటే నేనైతే 3.8 అయితే ఇస్తానండి బండికి. 5/5 పర్లేదు. రాజమండ్రి నుంచి తిరుపతికి అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు బండి. రాజమండ్రి నుంచి బెంగళూరు అయితే దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి బెంగళూరు ఇది వెళ్ళబోలేక మధ్యాహ్నం 12:30 అయితే అవుతుంది. అంత టైం అనేది అనవసరం. రాజమండ్రి నుంచి తిరుపతి మాత్రం ఒక మంచి ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఇది అయితే. రాజమండ్రి నుంచి తిరుపతి కానీ, కాకినాడ నుంచి తిరుపతి కానీ, మన గోదావరి జిల్లాల నుంచి తిరుపతి రావడానికి ఇది మంచి బండి. ఎందుకంటే మనకి తిరుమలకి టికెట్స్ అనేది దొరకవు. అది వైజాగ్ వాళ్ళకి కాబట్టి వైజాగ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు వచ్చి వైజాగ్ నుంచి ఎక్కుతారు కాబట్టి ఆ బండికి అయితే మనకి దొరకవు టికెట్స్. సో ఈ బండి గోదావరి జిల్లా నుంచి బెస్ట్ ఆప్షన్ ఇది. కాకినాడ తిరుపతి కూడా పర్లేదు. రన్న కొంచెం అటు ఇటు అన్నా దానికి కూడా టికెట్ అవైలబిలిటీ కొంచెం బాగానే ఉంటుంది. సో ఆ బండి ఫస్ట్ మన గోదావరి జిల్లాల నుంచి అయితే బెస్ట్ ఆప్షన్ అండి తిరుపతికి డైలీ ట్రైన్లో. దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తిరుపతి ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి. కానీ వీక్లీ బళ్ళు, సో డైలీ బళ్ళు ఉన్న దాంట్లో ఇది ఒక బెస్ట్ బండి అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. సో అదనమాట ఓవరాల్ రేటింగ్ బండి అయితే 3.8 అయితే ఇస్తున్నాను 5కి. వేసుకొని ఉంటారు అందరూ రేపు పొద్దున్నే రాత్రి దర్శనం పొద్దున్న వెళ్ళిపోయి వెళ్ళాలి అంతా. F1 19 B1 20th B2 21st B3 22nd B4 23rd general compartment 24 general compartment. బెంగళూరు వెళ్ళే తిరుపతిలో ఇప్పుడు ఎక్కుతారు. ఇది బెంగళూరు వెళ్ళిపోతుంది కదా బండి. అప్పుడు ఈ బండి ఎక్కేస్తారు. ఎంతమంది దిగుతారో అంతమంది ఎక్కేస్తారు. పావుగంట. 1740 తిరుపతి ఆదిలాబాద్ మొత్తం బదన కూడా ఇచ్చేసి కొత్త కాకినాడ. प्लेटफॉर्म क्रमांक 6 पर खड़ी है। Nizamabad on platform number 6. మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి 15 minutes డిలేగా. సో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి. బై బై, సీ యూ.